హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ స్వీట్ కార్న్తో రైస్ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము. ముందుగా స్వీట్ కార్న్ తీసేసుకొని ఇలా పక్కన కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసి పెట్టేసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అండి. అలానే నెయ్యి, ఫ్రైడ్ రైస్ మసాలా, ఉప్పు, జీలకర్ర, ఆయిల్ అండి. ముందుగా మనము ఆయిల్ అయితే వేడైందండి. ముందుగానే రైస్ని కుక్ చేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైంది. ఇందులో మనము ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం అండి. ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, అలానే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పును కూడా వేసేసుకుందామండి. వేసి దీన్ని మిక్స్ చేసేసుకుందాం. అన్నీ ఒకటేసారి కుక్ అయిపోతాయండి, అందుకని అన్నీ ఒకటేసారి వేసుకున్నాను. దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుందండి. రైస్కి నెయ్యి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే స్వీట్ కార్న్కి నెయ్యి పడడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. అందుకని నెయ్యి కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. సారీ అండి, కెమెరా ఆఫ్ అయింది, చూసుకోలేదు. ఇందులోకి గరం మసాలా కూడా వేసుకున్నాను, ఫ్రైడ్ రైస్ మసాలా కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఫ్రైడ్ రైస్ మసాలా ఒక్కటి యాడ్ చేశానండి. ఇందులోకి స్వీట్ కార్న్ని కూడా వేశాను. వేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మసాలా అంతా ఈ పీసెస్కి పట్టుకోవాలండి, అప్పుడే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మనకి కారం అనేది పచ్చిమిర్చితోనే సరిపోతుందండి, మరీ ఎక్కువ కారం ఉంటే ఈ రైస్ బాగుండదు. ఇందులోకి మనము కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసేసుకుందామండి. వేసి ఇప్పుడు ఇందులోకి రైస్ వేసి మిక్స్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి స్వీట్ కార్న్ బగారా రైస్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.